కీలాయిడ్స్కి ట్రీట్మెంట్ ఏంటి? అది మల్టీ మొడాలిటీ అప్రోచ్ లాగా వెళ్ళాలి కీలాయిడ్స్కి. సర్జరీ ఇస్ ద లాస్ట్ ఆర్ నో ఆప్షన్ అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే కీలాయిడ్ అనేది స్కారింగ్ వల్ల వస్తుంది. మనం సర్జరీ చేస్తే ఇంకా ఎక్కువ స్కారింగ్ అయ్యి కీలాయిడ్ మళ్ళీ రికర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి 100% కేసుల్లో కీలాయిడ్కి సర్జరీ అడ్వైస్ చేయము. అది కాకుండా మరి ఏం ట్రీట్మెంట్ ఇస్తారు అంటే క్రయోథెరపీ, స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, లేజర్ థెరపీ, ప్రెషర్ థెరపీ విత్ సిలికాన్ టేప్స్ ఆర్ ఇన్ వర్స్ట్ కేసెస్లో రేడియేషన్ థెరపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సర్జరీ ఏ కీలాయిడ్స్లో చేస్తారు అని అడుగుతూ ఉంటారు. సర్జరీ ఇన్ కీలాయిడ్స్ మోస్ట్లీ ఇయర్ కీలాయిడ్స్కి మాత్రమే ప్రిఫర్ చేస్తాము. ఎందుకు అంటే యూజువలీ ఇయర్ కీలాయిడ్స్ ఒక క్రానిక్ వూండ్ అంటే ఇరిటేషన్ వల్ల కానీ, అంటే ఆ ఇయర్ పియర్సింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ రావచ్చు. లేకపోతే వీళ్ళు బ్యూటీ పార్లర్స్లో అక్కడ వెళ్ళి సాగిపోయిన ఇయర్ హోల్కి గమ్ము పెట్టించుకోవడం, అలాంటి ఇరిటెంట్ సబ్స్టెన్సెస్ వాడడం వల్ల అది వూండ్ అయ్యి దాని నుంచి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా అది యూజువలీ సర్జరీతో ఆ కీలాయిడ్ని తీసి దాని తర్వాత మళ్ళీ అది రాకుండా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. కీలాయిడ్స్ ఒకసారి ట్రీట్మెంట్ అయినాక మళ్ళీ రావా అనేది చాలా కామన్ క్వశ్చన్. అన్ఫార్చునేట్లీ కీలాయిడ్స్కి రికరెన్స్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ట్రీట్మెంట్స్ ప్రొలాంగ్డ్ పీరియడ్లో మనం చెప్పినట్టు చేసుకుంటూ ఉండి అడ్వైస్ చేసిన ట్రీట్మెంటు అండ్ ఏమాత్రం అది రికర్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఫాలోఅప్కి వచ్చి దాని మెయింటెనెన్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటే రికర్ అయ్యే అవకాశం మినిమల్గా ఉంటుంది. మీకెవరికైనా కీలాయిడ్స్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ విల్ ఆన్సర్ దెమ్.